నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. మనకి ప్రస్తుత కాలంలో చిన్న ఏజ్ లోనే ప్యూబర్టీకి రావడం, అంటే పిల్లలు పెద్ద మనిషి కావడం, తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ ఎగ్ కౌంట్ తగ్గిపోవడం, ఇదే కాదు ఇన్ఫెర్టిలిటీకి కూడా దాన్ని దారితీస్తుంది. అలాగే సేమ్ అబ్బాయిల్లో కూడా స్పెర్మ్ ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? అసలు ఐవీఎఫ్ అనే పదాన్ని ఎందుకు కనుగొనాల్సి వచ్చింది? డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు పూర్తి చెన్నమనేని ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ పూర్తి చెన్నమనేని ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఇది మిత్తా లేకపోతే నిజంగా ఇది జరుగుతుందా అనేది నాకు కావాలి. చాలా మంది పీరియడ్స్ ఆగడం కోసం అని చెప్పి టాబ్లెట్స్ వేసుకుంటారు. మెయిన్ గా టీనేజ్ లో ఉన్న పిల్లలు గుడికి వెళ్ళాలనో లేదంటే పెళ్లికి వెళ్ళాలనో ఈ టైమ్స్ లో ఈ పిల్స్ అనేవి వేసుకుంటారు. సో ఇలాంటి పిల్స్ వల్ల ఫ్యూచర్ లో ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయని నిజమేనా? సో అదొక మిత్ అండి. బట్ సెడ్ అండ్ డన్ మీరు అన్నట్టు కరెక్టే. చాలా మంది ఆఫ్ లేబుల్, అంటే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఊరికనే ఫార్మసీలో వెళ్ళి పీరియడ్ పోస్ట్పోన్ చేసుకుందాం అనుకుంటున్నాం అంటే వాళ్ళు టాబ్లెట్స్ ఇచ్చేస్తున్నారు. సో దాని వల్ల ఏమవుతుందంటే హార్మోనల్ బ్యాలెన్స్, ఆ సైకిల్లో ఉండే హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ లోకి వెళ్ళిపోతాయి. సో దాని వల్ల పీరియడ్స్ పోస్ట్పోన్ అవ్వడము అండ్ పీరియడ్ రాకపోవడము, వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో అది ఓకే అయిపోతుంది. కానీ అలా ఇర్రెగ్యులర్ గా మనము డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. యూనో బికాస్ మనం ఇచ్చే ఈ మెడిసిన్స్ హార్మోన్స్ ని చేంజ్ చేసి, అంటే ఆ సైకిల్ ని చేంజ్ చేస్తుంది బేసిక్లీ. సో దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ కానీ చాలా మంది ఏమనుకుంటారంటే ఎప్పుడో 5 years బ్యాక్ వాడాము, దాని వల్ల నాకు ఇప్పుడు ఇర్రెగ్యులర్ అవుతున్నాయి సైకిల్స్ అలా అనుకుంటారు. అలా కాకుండా ఆ వాడిన నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఒక్కొక్కసారి ఇర్రెగ్యులర్ అవ్వడం మాత్రం చూస్తుంటాం. బట్ దాని వల్ల చాలా ఇయర్స్ తర్వాత ఇర్రెగ్యులర్ అయిపోవడము, వేరే ఇష్యూస్ రావడం అనేది జనరల్ గా అవ్వదండి. అంటే ఈ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కూడా PCOS అండ్ PCOD వచ్చే ఛాన్సెస్ ఉంటాయని అంటారు, నిజమేనా? జనరల్ గా దాని వల్ల PCOD వచ్చే ఛాన్స్ అయితే ఉండవు. అంటే PCOD రావడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. అదొక మెటబాలిక్ డిజార్డర్ అని చెప్తాము. అంటే ఇదర్ ఇర్రెగ్యులర్, అంటే బరువు ఎక్కువ ఉండడము, లేదంటే యూనో బాడీలో మగవాళ్ళకు ఉండే హార్మోన్స్ కొంచెం ఎక్కువగా ఉండడము, దాని వల్ల PCOD అనే ఇష్యూ అనేది చూస్తుంటాం. ప్లస్ దాంతో పాటు అది కాకుండా లైఫ్ స్టైల్ డిజార్డర్ అని కూడా చెప్తుంటాము. బట్ ఇట్లా టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల PCOD వస్తుంది అనుకోవడము అదొక అపోహ అండి. ఇంకొక మిత్ ఒకటి కావాలి IVF గురించి. ఇది ఒక కృత్రిమ గర్భం అని, ఇందులో పిల్లలు బలహీనంగా పుడతారు అని చెప్పి అంటూ ఉంటారు. అసలు IVF ప్రాసెస్ ఏంటి? దీంట్లో అసలు పిల్లలు ఎట్లా పుడతారు? అసలు నాకు తెలిసి IVF మీద ఉన్న మిత్స్ నాకు తెలిసి ఏ మెడికల్ కండిషన్ మీద కూడా ఉండవు అండి. మీరు అన్నట్టు కరెక్ట్, అదొక మిత్. IVF పిల్లలు బలహీనంగా ఉంటారని, వాళ్ళకు కూడా IVF అవసరం పడుతుందని, ఇలా చాలా, అంటే వాళ్ళు ఎదుగుదల సరిగ్గా ఉండదు, స్లోగా ఉంటారని చాలా చాలా మిత్స్ ఉంటాయి. బట్ ఒకటి ఏంటంటే బాడీ లోపట ఎగ్ స్పర్మ్ ఫర్ సమ్ రీజన్స్ కలవట్లేదు. ఓకే, దాన్ని మనం బయట చేస్తున్నాం తప్ప అదేదో న్యాచురల్ కాదు, ఆర్టిఫిషియల్ ప్రాసెస్ అని, అదంతా చాలా అపోహలు. సో నార్మల్ గా మీరు ప్రాసెస్ అడిగినారు కదా. సో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎవ్రీ మంత్ ఫీమేల్ కి కొన్ని ఎగ్స్ వస్తాయండి. ఓవరీస్ లో 2 sides ఎగ్స్ ఉంటాయి. ఈ ఎగ్స్ లోంచి ఒక ఎగ్ నార్మల్ గా పెరుగుతుంది, అది రిలీజ్ అవుతుంది. ఆ టైంలో భార్యాభర్తలు కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ వీళ్ళకి ఫర్ సమ్ రీజన్స్ కలవట్లేదు. ఇప్పుడు ఒక కపుల్ కి మనం IVF చేద్దాం అనుకుంటున్నాము అన్నప్పుడు వాళ్ళని Day 2 కి పిలుస్తాం పీరియడ్ రాగానే. సో ఈ పీరియడ్ Day 2 రోజు స్కాన్ చేసుకొని అన్ని బాగున్నాయంటే హార్మోన్ టెస్ట్ ఇస్తారు. అండ్ ఒకవేళ అది కూడా నార్మల్ గా ఉంటే ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. ఈ ఇంజెక్షన్స్ మళ్ళీ ఏదో బాడీలో లేని ఇంజెక్షన్స్ కాదు, బాడీ బ్రెయిన్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్సే మనం కొంచెం ఎక్కువ డోసెస్ లో ఇస్తున్నాం. సో దట్ నార్మల్ గా అయితే ఒక ఎగ్ పెరిగే ప్లేస్ లో ఆ మంత్ ఆ ఫీమేల్ కి ఉన్న ఎగ్స్ అన్ని పెరగడానికి ఇచ్చేదన్నమాట. కంట్రోల్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ అంటాం. నాకు తెలిసినంత వరకు ప్రతి నెల ఒక అండం రిలీజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 eggs, ఒక ఫీమేల్ కి ఒక 10 eggs ఉన్నాయనుకోండి ఒక మంత్ లో, దాని నుంచి ఒక ఎగ్ పెరుగుతుంది. మిగిలిన 9 eggs నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయని అనుకుంటారు చాలా మంది. కానీ అలా ఉండదండి. ఆ మిగిలిన ఎగ్స్ అన్ని పోతాయి, నెక్స్ట్ మంత్ మళ్ళీ కొత్త ఎగ్స్ వస్తాయి. సో ఇలా ఇవి పోకుండా మనం ఈ IVF లో ఏం చేస్తున్నామంటే మనం ఇచ్చే ఇంజెక్షన్స్ వల్ల ఎన్ని వీలైతే అన్ని కంట్రోల్ లెవెల్లో ఎన్ని వీలైతే అన్ని ఎగ్స్ పెరిగేలాగా చూస్తాం. సో ఈ ఎగ్స్ అన్ని ప్రాపర్ సైజ్ పెరుగుతున్నాయా లేవా అనేది మనం స్కాన్స్ చేస్తూ ఉంటాం మధ్య మధ్యలో. ప్రాపర్ గా ఎప్పుడైతే పేషెంట్ రెడీ అయ్యారు, మంచి సైజ్ వచ్చినాయి ఎగ్స్ అన్నప్పుడు
వాళ్ళకి ట్రిగర్ షాట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ Okay. ఒక 2 days తర్వాత పికప్ అనేది చేస్తాం. అంటే విత్ ఇన్ 36 hours పికప్ అనేది చేస్తాం. అంటే ఏంటి ఇంజెక్షన్స్ ఇచ్చిన 36 అవర్స్ ఈ గ్రోయింగ్ పీరియడ్ కూడా అయిపోతుందా? అలా కాదండి, ఒక 10 days ఆఫ్ ఇంజెక్షన్స్ అనుకోండి యావరేజ్ గా. ఓకే. ఒక 10 days ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే ఎగ్స్ ప్రాపర్ సైజ్ కి వచ్చాయో అవి మెచ్యూర్ అవడానికి ఇంజెక్షన్స్ ఇస్తాం. ఫైనల్ ఇంజెక్షన్ అంటారు దాన్ని. అది ఇచ్చాక విత్ ఇన్ 36 hours ఆ పెరిగిన ఎగ్స్ అన్ని లోపల ఏవి రప్చర్ కాకుండా బయటికి తీస్తాం. బేసిక్లీ ఓకే. బయట తీసాక మనం దాని క్వాలిటీ ఎలా ఉంది, ఎన్ని ఎక్స్పెక్ట్ చేసాము, ఎన్ని వచ్చాయి అన్ని చూసుకొని మంచిగా మెచ్యూర్ ఉన్న ఎగ్స్ అన్నిట్లోకి స్పర్మ్స్ అనేవి ఇదర్ ఐవీఎఫ్ లో ఏంటంటే స్పర్మ్స్ దగ్గర ప్లేస్ చేయడం జరుగుతుంది. వెరాజ్ ఇక్సీ అనే ప్రొసీజర్ ఇంకొంచెం అడ్వాన్స్ ప్రొసీజర్. దానిలో ఏంటంటే ఎగ్ ని పట్టుకొని స్పర్మ్ ని డైరెక్ట్ గా ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది అయిన తర్వాత 5 days ల్యాబ్ లో పెడతాము. 5 days తర్వాత బ్లాస్టోసిస్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ ఫామ్ అయిన బ్లాస్టోసిస్ట్ ని మళ్ళీ యూట్రస్ లో కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. నార్మల్ గా ఇది టోటల్ గా ఎన్ని రోజుల ప్రాసెస్ మ్యామ్? సో అరౌండ్ ఒక 10 days ఆఫ్ ఇంజెక్షన్స్ ప్లస్ ఒక 2 days తర్వాత పికప్ చేస్తాము. సో 12 days ఆఫ్ ఇంజెక్షన్స్ ప్లస్ పికప్. ఒకవేళ ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటే నెక్స్ట్ 5 days లో అంటే విత్ ఇన్ 17-18 days లో పికప్ అండ్ ట్రాన్స్ఫర్ అనేది అయిపోతుంది. బట్ ఒకవేళ పేషెంట్ కండిషన్ అంటే లైనింగ్ అంత బాగలేదు, మనం అప్పుడు ఆ మంత్ లో ట్రాన్స్ఫర్ చేయొద్దు అనుకుంటున్నాం అన్నప్పుడు ఒక మంత్ లో ఎగ్ పికప్ అనేది చేసి ఎంబ్రియో ఫామ్ చేస్తాము. ఫామ్ అయిన ఎంబ్రియోస్ ని ఫ్రీజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మంత్ లో లైనింగ్ ప్రిపరేషన్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఓవరాల్ గా ఒక్కొక్కసారి 1 month లోనే ఎగ్ పికప్ అండ్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఒక్కోసారి మాత్రం ఒక 2 to 3 months మనకి ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ అనేది పడుతుంది. అయితే ఈ ప్రాసెస్ అంతట్లో కూడాను వాళ్ళు మెంటల్ స్టెబిలిటీ అనేది చాలా సార్లు కోల్పోతూ ఉంటారు కదా. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి టైంలో మీ సపోర్ట్ కానీ వాళ్ళకి వాళ్ళ మెంటల్ కండిషన్స్ కి తగ్గట్టు ఏమైనా మళ్ళీ ట్రీట్మెంట్స్ ఉంటాయా, లేకపోతే వాళ్ళని అసలు ఎలా స్టాబిలైజ్ చేస్తారు? సో మీరు అన్నది చాలా కరెక్ట్ అండి. అంటే ఫిజికల్ రెడీనెస్ తో పాటు మెంటల్ రెడీనెస్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళ ప్రొసీజర్ స్టార్ట్ చేయకముందే వాళ్ళతోని క్లియర్ 1-on-1 డిస్కషన్ అనేది చేస్తుంటాం. అంటే మనకి ఎక్స్పెక్టెడ్ మన గోల్ ఏంటి, పేషెంట్ కండిషన్ అంటే జనరలైజ్డ్ గా మీకు 50% మీకు 90% అని కాకుండా ఆ పేషెంట్ కి మనం అసలు ఐవీఎఫ్ ఎందుకు చేయాల్సి వస్తుంది, అండ్ వాళ్ళ కండిషన్ ఇప్పుడు కొన్నిసార్లు ఎగ్స్ చాలా తక్కువ ఉన్నాయి అనుకోండి, మనం దాన్ని బట్టి మనం అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది వాళ్ళకి క్లియర్ 1-on-1 డిస్కషన్ అనేది చేసినప్పుడు వాళ్ళు కొంచెం మంది మెంటల్ గా రెడీ అవుతారు ఓకే అని చెప్పేసి. బట్ కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు అన్ని బాగున్నా ఒక్కొక్కసారి మనం ఎగ్ పికప్ చేసిన తర్వాతనే మనకి క్వాలిటీ గురించి తెలుస్తుంది. ఒకవేళ పువర్ క్వాలిటీ ఉంది, ఎంబ్రియో సరిగ్గా ఫామ్ అవ్వలేదు అన్నప్పుడు ఒక్కొక్కసారి అది ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. బట్ ఏ పేషెంట్ అయినా కూడా క్లియర్ గా మనము వాళ్ళకి కండిషన్ ఎలా ప్రోగ్రెస్ అవుతుంది అండ్ పికప్ తర్వాత ఎలా ఉంది, ట్రాన్స్ఫర్ చేసే టైంకి ఎలా ఉంది, ఇలా మనం ప్రతి ఒక్కటి వాళ్ళకి క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళు అర్థం చేసుకుంటారండి. ఒకవేళ ఈ సిచ్యువేషన్స్ లో కొన్ని టైంలో కంప్లీట్ గా ఎగ్ ఫామ్ అవ్వకపోవడం కానీ లేదంటే ఐవీఎఫ్ ఫెయిల్ అవటం కానీ, పెట్టిన అండం లోపల ఏదైతే పెడతారో అది పిండం ఏదైతే ఉంటుందో అది ఫెయిల్ అవటం కానీ జరిగితే అప్పుడు ఏంటి సిచ్యువేషన్? మళ్ళీ వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయా? సో అసలు ఫస్ట్ అంటే దానికి మనం ఇప్పుడు ఐవీఎఫ్ ఒకటి ఫెయిల్ అయింది అన్నప్పుడు ఎందుకు ఫెయిల్ అయిందని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకొక సైకిల్ వెళ్ళాలి అనుకునే ముందు అసలు ఫస్ట్ ఈ సైకిల్ ఎందుకు ఫెయిల్ అయింది, ఎక్స్పెక్టెడ్ పువర్ రెస్పాన్స్, అన్ఎక్స్పెక్టెడ్ పువర్ రెస్పాన్స్ అని 2 ఉంటాయి. ఇప్పుడు ఎగ్ కౌంట్ చాలా తక్కువ ఉంది, 1 egg 2 eggs ఉన్నాయి. మనము ఎగ్స్ స్పర్మ్స్ కలిపిన తర్వాత సపోజ్ ఎంబ్రియో వరకు వెళ్ళలేదు అన్నప్పుడు అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫెయిలియర్ అని చూస్తాము. లేదు అన్ని బాగుండి మనం స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఇష్యూస్ వచ్చి దాని వల్ల ఫెయిల్ అవ్వడం అనేది ఎందుకు అనేది చూసుకోవాలి. బేసిక్లీ ఏ ఐవీఎఫ్ ఫెయిల్ అయినా కూడా ఒక సైకిల్ ఫెయిల్ అయింది అంటే అది ఎందుకు ఫెయిల్ అయింది, ఏ ప్లేస్ లో అక్కడ మనకి ఇష్యూ అనేది కనిపిస్తుంది, ఎగ్ స్పర్మా లేదంటే ఎగ్ స్పర్మ్ కలిపిన తర్వాతనా అనేది చూసుకుని దాన్ని బట్టి నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటి వాళ్ళకి అనేది ఇవ్వడం జరుగుతుంది జనరల్లీ. ఓకే. అయితే ఈ నార్మల్ ఐవీఎఫ్ పీపుల్ కాకుండా చాలా మందికి అబోర్షన్స్ తరచూ అవుతూ ఉంటాయి. దీంట్లో స్త్రీ పాత్ర ఇంపార్టెంటా లేదంటే వీర్యం స్పర్మ్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా? ఎందుకంటే అబోర్షన్ అయింది అంటే అది అమ్మాయికి అవుతుంది కాబట్టి అమ్మాయిదే తప్పు అని చూస్తారు. ఇందులో అబ్బాయి పాత్ర ఎంత ఉంటుందో అమ్మాయి పాత్ర ఎంత ఉంటుంది? డెఫినెట్లీ 50-50 అండి. ఒక ఎంబ్రియో ఫామ్ అవ్వాలి, ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వాలి అని అంటే 50 కూడా కాదు, 30-30-30 అని చెప్తాం. అంటే ఎగ్ స్పర్మ్ ఈ 2 కలిపిన ఫామ్ అయిన ఎంబ్రియో, ఇంకొక 30% ఇస్ యూట్రైన్ లైనింగ్. ఫీమేల్ మనం ఏదో గర్భసంచి లోపల పెడతామో ఎంబ్రియో ఎక్కడైతే స్టిక్ అవుతుందో ఆ లైనింగ్. సో ఈ 3 బాగున్నప్పుడు ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఫస్ట్ చాలా మంది ఏమనుకున్నారంటే ఏదో ఎక్కువ ట్రావెలింగ్ చేసాము, ఎక్కువసేపు నడిచాము, దానివల్ల ప్రెగ్నెన్సీ లాస్ అయింది అని చాలా ఫీమేల్స్ వాళ్ళే నా వల్లే పోయింది అని అనుకుంటూ ఉంటారు. బట్ అది జనరల్ గా అలా ఉండదు. మనకి ఒక ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వాలంటే ఎంబ్రియో బాగుండాలి, అంటే దానికి ఎంబ్రియో మంచిగా రావాలంటే ఎగ్ స్పర్మ్ 2 బాగుండాలి.
ఇప్పుడు ఎగ్ లో ఇష్యూస్ ఉన్న క్వాలిటీలో లేదంటే స్పర్మ్ క్వాలిటీలో ఇష్యూస్ ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబ్రియో క్వాలిటీ అంత బాగుండదు. అలాంటి క్వాలిటీ బాలేని ఎంబ్రియో ఆర్ జెనెటికలీ అబ్నార్మల్ ఎంబ్రియోన్ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి మిస్కరేజ్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఎంబ్రియోన్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ యూట్రస్ లైనింగ్ అనేది బేబీని యాక్సెప్ట్ చేయాలి. సో అలా యాక్సెప్ట్ చేసిన తర్వాత అది కంటిన్యూ అవ్వాలి. అంటే మదర్ కి బేబీకి మధ్యలో ఒక బ్లడ్ సప్లై అనేది ఫామ్ అయ్యి మదర్ ఇమ్యూన్ సిస్టమ్ ఒక్కొక్కసారి మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే మనం ప్రొటెక్ట్ చేస్తుందో ఆ ఇమ్యూన్ సిస్టమే రిజెక్ట్ చేస్తూ ఉంటది బేబీని. అవునా? సో అట్లాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకోవడం. సో మనకి ఒక ప్రెగ్నెన్సీ కంటిన్యూ మన ఇమ్యూనిటీ సిస్టమ్ మన బేబీని ఎగ్జాక్ట్లీ Reject ఫారెన్ బాడీ అని అనుకొని రిజెక్ట్ చేస్తా ఉంటది. ఐవీఎఫ్ లో ఎక్కువ ఉంటుందా? ఐవీఎఫ్ అనే కాదండి, జనరల్ మనం ప్రెగ్నెన్సీస్ చూసుకున్నా కూడా ఒక్కొక్కసారి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ 3 అయ్యాయి, 4 అయ్యాయి, 7 అయ్యాయి అని వస్తుంటారు. అవును. సో వాళ్ళకి టెస్ట్లు చేసినప్పుడు ఒక్కొక్కసారి ఇమ్యూన్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా అట్లా అవుద్ది. లేదంటే ఒక్కొక్కసారి బ్లడ్ సప్లై అంటే మదర్ కి బేబీకి మధ్యలో చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ ఫామ్ అవుతాయి. సో ఆ బ్లడ్ సప్లై సరిగ్గా లేకుండా బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయినా కూడా ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వకుండా మిస్క్యారేజ్ అయిపోవడము. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, జెనెటికలీ ఏదైనా అబ్నార్మల్ బేబీస్ అంటే వాళ్ళిద్దరు మదర్ ఫాదర్ ఇద్దరు హెల్దీగా ఉంటారు, బట్ వాళ్ళిద్దరి నుంచి 23 క్రోమోజోమ్స్ రావాలి. అలా 23+23 కలిసి 46 క్రోమోజోమ్స్ అనేవి ఫామ్ అవ్వాలి. బట్ సమ్ రీజన్స్ ఇప్పుడు ఈ 23 బాగుంది, బట్ కలిసినప్పుడు 46 క్రోమోజోమ్స్ అనేది అబ్నార్మల్ గా కలిసాయి అనుకోండి, దాని వల్ల మళ్ళీ మిస్క్యారేజ్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఇలా ఎందుకు రిస్క్ అంటే క్రోమోజోములు కలిసేది కూడా ఏ క్రోమోజోమ్ తో కలవాలి, ఆ క్రోమోజోమ్ తోనే కలవాలి. వెళ్ళి క్రోమోజోమ్ 1 ఈ హాఫ్ మళ్ళీ కలవాలి. ఓకే. కాకుండా ఏదైనా 1+ లో ఇంకొకటి కలిసిందా అబ్నార్మల్ బేబీస్ ఉంటారు. సో ఇలాంటివి ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా నేచర్ విల్ ట్రై టు రిజెక్ట్ ఇట్ బేసిక్లీ. సో న్యాచురల్ సెలెక్షన్ అంటాం. సో దాని వల్ల ఈ మిస్క్యారేజ్ అయ్యేది ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ జనరల్ ఫస్ట్ ట్రైమిస్టర్ లాసెస్ అని చెప్తాం. ఒక్కొక్కసారి సెకండ్ ట్రైమిస్టర్ లాసెస్ అంటే ఫస్ట్ 3 months బాగా కంటిన్యూ అవుతుంది బేబీ, 4th, 5th, 6th months లో అబార్షన్స్ అవుతాయి. అలాంటప్పుడు రీజన్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి యూట్రసే ద బేబీని హోల్డ్ చేయలేకపోవడము, గర్భసంచి ఆ ముఖద్వారం సర్విక్స్ అంటాం అది లూజ్ గా ఉండడము, చిన్నగా ఉండడము. సో దీని వల్ల మళ్ళీ మిస్క్యారేజెస్ కూడా చూస్తుంటాం. సో ఏ పార్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో మిస్క్యారేజ్ అయిందనే దాన్ని బట్టి ఎందుకు అనేది ఇవాల్యుయేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మిస్క్యారీ అయింది వాళ్ళకి, ఇలా మిస్క్యారీ అయిన వాళ్ళకి డిఫరెంట్ టెస్ట్లు ఏమైనా ఉంటాయా వాళ్ళకి, లేకపోతే నార్మల్ జనరల్ టెస్ట్ లో ఇవన్నీ తెలిసిపోతాయి? లేదండి, డెఫినెట్ గా అడ్వాన్స్ టెస్ట్ అనేవి అడ్వైస్ చేస్తాం. అంటే ఇప్పుడు రికరెంట్ మిస్క్యారేజ్ అంటే 2 or more 3 or more అవుతున్నాయి అన్నప్పుడు వాళ్ళకి రైట్ ఫ్రమ్ బ్లడ్ టెస్ట్ నుంచి క్రోమోజోమ్ టెస్ట్ అంటే ఈవెన్ జెనెటిక్ టెస్ట్, వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కపుల్ ఎలా ఉన్నారు, జెనెటిక్ ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అందులో కూడా మనకి ఇష్యూస్ తెలుస్తాయి. అండ్ ఇందాక చెప్పినట్టు ఈ బ్లడ్ క్లాట్స్ ఏమన్నా ఫామ్ అయ్యే యాంటీబాడీస్ ఉన్నాయా మదర్ లో అవి చూసుకోవడం. అండ్ ఇమ్యూన్ సిస్టమ్ ఇందాక చెప్పాను కదా, సో గర్భసంచి లోపట ఏమైనా ఇమ్యూన్ సిస్టమ్ తేడాగా ఉందా, ఇవన్నీ మనకి అడ్వాన్స్ టెస్ట్ లో తెలుస్తాయి. నార్మల్ కపుల్ కి ఇట్లాంటి టెస్ట్లన్నీ అడ్వైస్ చేయము. ఎవరికైతే ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ హిస్టరీ ఉందో వాళ్ళకి ఇట్లాంటివన్నీ అడ్వైస్ చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్స్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు జెనెటికలీ అబ్నార్మల్ బేబీస్ ఫామ్ అవుతున్నాయి ఊరుకుకే అన్నప్పుడు వాళ్ళకి ఒక్కొక్కసారి ఐవీఎఫ్ వెళ్ళి పీజీటీ అనే టెస్టింగ్ ఉంటది, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటాం. అంటే బేబీని పెట్టక ముందే బేబీలోంచి ఒక 2-3 cells తీసి టెస్ట్ పంపించడం, జెనెటిక్ గా నార్మల్ ఉందా లేదా ట్రాన్స్ఫర్ చేసే ముందే తెలిసిపోద్ది మనకి. సో అలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు అట్లా పీజీటీ అనేది అడ్వైస్ చేస్తాం. లేదు ఒక్కొక్కసారి మదర్ అండ్ బేబీ బ్లడ్ సప్లై మధ్యలో ఆ బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతున్నాయి అన్నప్పుడు కొన్ని బ్లడ్ థిన్నర్స్ ఇవ్వడము, అండ్ ఈ ఇమ్యూన్ సిస్టమ్ అబ్నార్మల్ గా ఉన్నప్పుడు కొన్ని ఇమ్యూన్ అది కరెక్ట్ చేయడానికి కొన్ని ఇంజెక్షన్స్ పెట్టడం. సో ఇలా చాలా అడ్వాన్స్ టెక్నిక్స్ అనేవి వచ్చాయి. చాలా మంది ఏంటి అంటే ఐవీఎఫ్ చాలా కాస్ట్లీ అనుకుంటారు. కొంతమందికి అది తక్కువలో అయిపోతుంది, కొంతమందికి ఎక్కువ వాళ్ళకి అవుతూ ఉంటుంది కాస్ట్ ఆఫ్ ఇది. సో దీనికి తేడా ఇది అన్నమాట, వాళ్ళకి చేసే టెస్ట్లు, వాళ్ళకి చేసే కేర్ ఇదంతా కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో మ్యామ్, అయితే ఈ మధ్య కాలంలో కొన్ని సర్వేలు చెప్తున్నాయి అబ్బాయిల్లో స్పర్మ్ కౌంట్ అండ్ స్పర్మ్ కూడా చాలా వీక్ గా ఉంటుంది అని చెప్పి. ఇది దీనికి కారణం ఏంటంటారు? సో మీరు అన్ని కరెక్ట్ అండి. WHO గైడ్ లైన్స్ ఫస్ట్ చూసుకుంటే అందులో 60 million 120 million అలా రేంజెస్ ఉండేవి. ఇప్పుడు చూస్తే ఆ కౌంట్ అనేది అంటే వాళ్ళు ఇచ్చిన కట్ ఆఫ్ తగ్గుతూ వస్తుంది, 16 million వచ్చేసింది. ఇప్పుడు ఆ లెవెల్ పైన ఉంటే నార్మల్ అన్నట్టు చెప్తున్నారు. అండ్ ఈవెన్ మొటిలిటీ కూడా వాల్యూస్ అనేవి తగ్గుతూ వస్తున్నాయి. సో బోత్ అంటే యాక్చువల్ గా మగవాళ్ళలో ఆడవాళ్ళలో ఇద్దరిలో కూడా ఈ ఇష్యూస్ అనేవి అంటే యంగ్ ఏజ్ లోనే స్పర్మ్ కౌంట్ కంప్లీట్ గా తగ్గిపోవడము, యంగ్ ఏజ్ లోనే ఫీమేల్స్ కూడా ఎగ్ కౌంట్ తగ్గిపోవడం, ఇవి చాలా ఎక్కువ చూస్తున్నామండి. అంటే ఓవరాల్ ఇన్ఫర్టిలిటీ రేటే చాలా ఎక్కువ అయిపోతుంది బికాస్ ఆఫ్ మోస్ట్ కామన్ గా అంటే ఈ మధ్య కాలంలో చూస్తే లైఫ్ స్టైల్ ఇష్యూస్ లాగా ఎక్కువ చూస్తున్నాం. అంటే వన్ థింగ్ ఇస్ లైఫ్ స్టైల్, సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫీమేల్స్ లో ఎస్పెషల్లీ లేట్ ఏజ్ లో మ్యారేజ్ చేసుకోవడము, లేట్ గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది
సో దాని వల్ల ఏజ్ రిలేటెడ్ డిక్లైన్ అనేది, న్యాచురల్ డిక్లైన్ అనేది ఉంటుంది. అదొకటి. బట్ మోస్ట్ కామన్ గా చూసేది అయితే లైఫ్ స్టైల్ డిజార్డర్స్. మనకి ఈ మధ్య కాలంలో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోయింది. బరువు పెరగడము, మనం తినే డయట్ కానివ్వండి, ఈ ఫాస్ట్ ఫుడ్ 10-minute డెలివరీ, ఇంటికెళ్ళి వంటలు చేసుకునే టైం ఉండట్లేదు ఎవరికి కూడాను. సో ఈ అండ్ ఆల్సో సెడెంటరీ లైఫ్ స్టైల్, అసలు ఆల్మోస్ట్ మార్నింగ్ 9 కి ఆఫీస్కి వెళ్తే 9 అవుతుంది అని చాలా మంది చెప్తుంటారు. సో ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్, మన పొల్యూషన్, ఇవన్నీ కూడా ఇంక్రీజ్డ్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీకి ఒక రీజన్ లాగా చూస్తున్నాం. ఓకే. ఇప్పుడు అమ్మాయిల్లో బాడీ మాస్ ఇండెక్స్ చాలా మంది ఎక్కువగా లావుగా ఉన్నారు, అందుకే మీకు పిల్లలు పుట్టరని, చాలా బక్కపల్చిగా ఉన్నావమ్మా అందుకే మీకు పిల్లలు పుట్టరని అంటారు. ఇది ఎంతవరకు నిజం? నిజంగా ఆ బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఒక గర్భం దాల్చాల్సిన అమ్మాయికి ఇంపార్టెంట్ అంటారా? ఎస్, డెఫినెట్లీ అండి, మీరు అన్నది కరెక్ట్. యాక్చువల్ గా ఐడియల్ బాడీ మాస్ అని చూస్తాం. ఇప్పుడు మరీ తిన్నున్నా కూడా, లేదంటే ఒబీజ్ ఉన్నా కూడా వాళ్ళకి ఎగ్ న్యాచురల్ గా పెరగకపోవడం, ఫ్యాట్ స్టోర్స్ అనేవి ఒక పర్టికులర్ లెవెల్లో ఉన్నప్పుడే మనకి ఈ ఎగ్ పెరగడము, ఓవ్యులేషన్ అంటాం, ఎగ్ రిలీజ్ అవ్వడము, ఇది అవుతుంది. మరీ తక్కువ ఫ్యాట్ స్టోర్స్ అసలు లేవు, చాలా సన్నగా ఉన్నా, లేదంటే మరీ ఒబీజ్ ఉన్నా కూడా ప్రాపర్ గా ఎగ్ పెరగకపోవడము, ప్రాపర్ గా రిలీజ్ అవ్వకపోవడము, అండ్ ఆల్సో వేరే హార్మోనల్ ఇష్యూస్ కూడా ఎక్కువగా చూస్తుంటాం. సో ఐడియల్ బిఎంఐ ఇస్ డెఫినెట్లీ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నామంటే వాళ్ళకి ఐడియల్ బిఎంఐ లో ఉండేలాగా చూసుకోమని చెప్తాం ముందు నుంచి. వందత్వం అంటారు కదా మ్యామ్, ఇది ఎవరిలో ఎక్కువగా చూస్తున్నారు? ఇది ఫెర్టిలిటీకి ఎంతవరకు కారణం కావచ్చు? సో మళ్ళీ ఇన్ఫర్టిలిటీ అనేది ఇట్స్ అగైన్ బోత్. ఒకప్పుడు ఓన్లీ ఫీమేల్స్ లో ఇష్యూ, మేల్స్ కి కాదు అనుకునే వాళ్ళు. బట్ ఇప్పుడు చాలా స్టడీస్ లో చెప్పింది ఏంటంటే బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. 50-50% ఇద్దరికి రెస్పాన్సిబుల్ అని చూస్తున్నామండి. కొన్ని కండిషన్స్ లో, ఎస్పెషలీ మేబీ ఒక 20% ఆఫ్ కేసెస్ లో మాత్రం ఇద్దరికి అంతా బానే ఉంటుంది, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రాదు. దాన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో చేసిన టెస్ట్లు అన్ని నార్మల్ గా ఉంటాయి, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రాదు. లేదంటే కొన్నిసార్లు ఓన్లీ మేల్ సైడ్ చూస్తుంటాము, అంటే ఎగ్ కౌంట్, స్పర్మ్ కౌంట్ చాలా తగ్గిపోయి ఉండడము, లెస్ దెన్ 5 million, అండ్ ఆల్సో ఒక్కొక్కసారి 0 కౌంట్ ఉండడము. అండ్ ఫీమేల్స్ లో కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూసేది ఏంటంటే మీరు అన్నట్టు పీసీఓడి, అంటే వాళ్ళకి ఎగ్స్ అన్ని ఎక్కువ ఉంటాయి, బట్ హార్మోన్స్ అనేవి సరిగ్గా పనిచేయవు, ఎగ్ సరిగ్గా రిలీజ్ అవ్వదు, ఆర్ ఇంకేదైనా వేరే ఎగ్ రిలీజ్ అవ్వదా? రిలీజ్ అయిన ఎగ్ ఫెర్టిలిటీకి పనికి రాదా? పీసీఓడిలో ఏంటంటే ఎక్కువ శాతం ఎగ్ రిలీజ్ అవ్వడంలోనే ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి. ఎగ్స్ చాలా ఉంటాయి కానీ అన్ని ఇమ్మెచ్యూర్ స్టేజ్ లో అరెస్ట్ అయిపోయి ఉంటాయి. అవన్నీ ఇంకా పెరగవు సరిగ్గా వితౌట్ ట్రీట్మెంట్, ఆర్ పెరిగి రిలీజ్ అవ్వవు బేసిక్లీ. సో ఈ ఇష్యూ అనేది పీసీఓడి ఉన్న వాళ్ళలో ఎక్కువ చూస్తుంటాం. సో అలా కాకుండా ట్యూబ్ బ్లాక్స్ అనేవి, ఇంకా లేదంటే ఫైబ్రాయిడ్, లేదంటే ఎండోమెట్రియాటిక్ సిస్ట్, ఇట్లాంటి ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. ఓకే. సో బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్.